మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరోసారి బ్రేక్ పడింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు మరోసారి బ్రేక్ పడినట్లయింది. మొత్తం నారీ లోకమంతా కూడా ఒక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయింది. మరి తదుపరి కేంద్రం ఏం చేయబోతోంది? అసలు ఈ బిల్లు వీగిపోవడానికి కారణం ఏంటి? ఎవరెవరి పాత్ర ఏంటి? దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఎన్టీవీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే దేవి. జయప్రకాష్ నారాయణ గారు, డీలిమిటేషన్తో ముడిపెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆ బిల్లు వీగిపోయేట్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేవి, ఇక్కడ చాలా అంశాలు కలగపురం అయిపోయినాయి ప్రజల్లో కానీ దానికి పార్లమెంట్లో కానీ. మహిళల రిజర్వేషన్ 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చింది, అది అట్లానే ఉంటుంది, అది ఎక్కడికి పోలా. కానీ ఆ రాజ్యాంగ సవరణలు చేస్తున్నప్పుడు భాష వాడింది ఏమిటంటే, ఇది తరువాత 2023లో రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత, మహిళల రిజర్వేషన్ గురించి వచ్చిన తర్వాత జరగబోయే జనాభా లెక్కలు, ఆ తదనంతరం జరిగేటువంటి డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, దాని తర్వాత అమలు అవుతుందన్నారు. కాబట్టి మహిళల రిజర్వేషన్ పోలా, కానీ అది అమలు కావాలి వేగంగా అంటే ఆ పునర్విభజనని త్వరితం చేయాలి. 2026లో సెన్సస్ ప్రారంభమైంది, జనాభా లెక్కలు 21లో జరగాల్సింది ఆలస్యమైంది, 27లో బహుశా పూర్తవుతుంది. గతంలో ఈ డీలిమిటేషన్ అనేది, పునర్విభజన అనేది 5-6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అలా పట్టింది అనుకోండి, 2029కి అందుకోకపోవచ్చు. అందుకోసం డీలిమిటేషన్ అవసరమైంది, కానీ డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి ప్రత్యక్ష సంబంధం లేదు, మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మూడోది, ఈ బిల్లులో లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచే ప్రతిపాదన చేశారు. అది పెంచినా పెంచకపోయినా మహిళా రిజర్వేషన్ తేడా ఏం లేదు. పెంచితే జనాభా పెరిగింది కాబట్టి పెంచితే మంచిదని ఒక వాదన చేశారు, కొంత వాస్తవం అన్నది. అంతకంటే ముఖ్యమైనది నా దృష్టిలో, మగవాళ్ల సీట్లన్నీ పోయి మహిళలకు వస్తాయి అనుకున్నట్టయితే రొటేషన్ ద్వారా, మన మగమహారాజులు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రాక్సీలుగా పేరుకు మహిళలు ఉంటారు, కానీ పెత్తనం చేసేది మగవాళ్ళు. స్థానిక ప్రభుత్వాల్లో, పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో చాలా చోట్ల అదే చూస్తున్నాం మనం. కాబట్టి అదనంగా పెంచితే ఉన్న సీట్లు పావు కాబట్టి మగవాళ్ళకి, మహిళలు నిజంగా సామర్థ్యం ఉన్న వాళ్ళకి, నాయకత్వ వాళ్ళకి అవకాశం దొరికే అవకాశం ఉంది. అంతకుమించి పెంచారా లేదన్నది ముఖ్యం కానే కాదు, చర్చ అంతా దాని మీద నడుస్తుంది. కీలకమైన అంశం మనకి దక్షిణాది రాష్ట్రాలకి, తూర్పున రాష్ట్రాలకి 1971 నుంచి పార్లమెంటు సభ్యుల సంఖ్య ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 71లో ఏం పెట్టారు, దాన్ని కొనసాగించారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 42 సీట్లు, ఇప్పుడు 42 ఉన్నాయి. తమిళనాడు 39, కేరళ 20, మరి కర్ణాటక 28. ఇట్లా అదే సంఖ్య కొనసాగింది. జనాభా నిష్పత్తి మనకు తగ్గినా కూడా, ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఇక్కడ బాగా అమలు చేశారు ఈ రాష్ట్రాల్లో. 2026లో ఆ ఫ్రీజ్ ఆగిపోతుంది. మళ్ళీ పునర్విభజన 26 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఈ రాష్ట్రాలు 35 సీట్లను కోల్పోతాయి. 5 దక్షిణ రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు 2, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా. దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న సీట్లు కొనసాగేట్టుగా, ఈ దామాషా తగ్గకుండా, జనాభాతో నిమిత్తం లేకుండా మేము ముందుకు వస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మీరంతా ఒప్పుకుంటే రాజ్యాంగ సవరణ పెడతాం, ఇప్పుడు ఆ అంకెలను కూడా నిర్దేశిస్తూ అని చెప్పన్నారు. ఆ సువర్ణ అవకాశాలను జాడవచ్చుకున్నాం. మహిళా రిజర్వేషన్ కాదు సమస్య వచ్చింది. దక్షిణాది లేక తూర్పున ఉన్న రాష్ట్రాలు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఉన్న 5 రాష్ట్రాలు, 7 రాష్ట్రాలకి జనాభా శాతం తగ్గడం చేత, దేశంలో జనాభా శాతం తగ్గడం చేత లోక్సభ సీట్లు తగ్గేటువంటి అవకాశం రాజ్యాంగంలో ఉంది. కాబట్టి అది లేకుండా చేస్తామన్న ప్రతిపాదన వాళ్ళు తెచ్చారు. అది మనసుండి చేశారా, తప్పనిసరి చేశారా, అది మనకు అనవసరం. మనకు అవసరమైన ప్రతిపాదన వచ్చింది, వెంటనే మనం స్వీకరించాల్సింది. మనం మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నాం, చివరికి ఒక సువర్ణ అవకాశాన్ని జరగొచ్చుకున్నాం. జయప్రకాష్ నారాయణ గారు, అసలు ఈ బిల్లుని సపరేట్గా పెట్టచ్చు కదా? ఆల్రెడీ 2023లో అన్ని విపక్షాల దగ్గర నుంచి సమ్మతితోనే ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుని సపరేట్గా పెట్టచ్చు కదా? ఎందుకు డీలిమిటేషన్తో లింక్ చేసి పెట్టాల్సినంత అవసరమే ఉంది? ఎందుకంటే ఆ 23లో వచ్చినటువంటి రాజ్యాంగ సవరణలో మహిళల రిజర్వేషన్ ఉంటుంది, దానికోసం నియోజకవర్గాలను కేటాయించడం జరుగుతుంది, రొటేషన్ పద్ధతిని జరపడం జరుగుతుంది. కానీ దాని అమలు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత, ఈ తర్వాత వచ్చేటువంటి జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందన్నారు.
ఆ జనాభా లెక్కల ప్రకారం జరిగితే ఆలస్యం కావచ్చు అని చెప్పని జనాభా లెక్కలు రాబోయేది కాకుండా గతం దాన్ని తీసుకుందాం అనే ఉద్దేశం కావచ్చు. రెండోది వేగంగా పూర్తి చేయడానికి ఇప్పుడు వెంటనే మొదలెట్టారు ప్రక్రియ కాబట్టి కావచ్చు ఆ రకంగా పెట్టాల్సి వచ్చింది. కానీ మహిళల రిజర్వేషన్కి పునర్విభజనకి ప్రత్యక్ష సంబంధం లేదు, పరోక్ష సంబంధం ఉన్నది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి ఇండి కూటమి డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ ఆమోదం పొందిన బిల్లును దీంతో లింక్ చేసి దక్షిణాదికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద రాజకీయమైన కుట్ర ఉందనేది ఇండి కూటమి నిన్న పార్లమెంట్ సాక్షిగా కూడా చర్చ సందర్భంగా లేవనెత్తిన అంశాలు ఇవి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారన్నది ముఖ్యం కాదు, దాని వెనకాల వాస్తవాలు ఉన్నాయా, రాజ్యాంగ ప్రకరణాలు ఉన్నాయా, తర్కం ఉందా అని. రాజ్యాంగంలో పదజాలాన్ని మీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మహిళల రిజర్వేషన్ 3/4 స్థానానికి ఉంటుంది, రొటేషన్ పద్ధతిని ఉంటుంది. దీని అమలు తర్వాత రాబోయేటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన జరిగిన తర్వాత జరుగుతుంది అని ఉంది. పునర్విభజనను వేగిరం చేయాలి, దాంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకి తూర్పు రాష్ట్రాలకి జనాభాని బట్టి సీట్లు తగ్గకుండా ఏర్పాటు చేయాలి. మన లక్ష్యాలు అవి కదా. దానికి ముందుకు వచ్చినప్పుడు పార్టీల మీద కోపంతో మనం ముక్కోసుకోవటం ఏంటి? ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు కదా, మన కోసం కదా ఇది. అంచేత పార్టీలు చెప్తారు, రకరకాల మాటలు చెప్తాయి, ఏం చెప్పారన్నది ముఖ్యం కదా. ఈ దేశంలో ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చేస్తారో దేవుడు కనుక. వాస్తవము, తర్కము, ప్రజాహితం, ఈ 3 గమనించాలి. మిగతా అన్నీ మనకు అనవసరం. ఏ పార్టీ ఏం చెప్పిందో మీకు అనవసరం, నాకు అనవసరం. కానీ జయప్రకాష్ నారాయణ గారు, మీరు కూడా ఇందాకడ ఒక చారిత్రకమైనటువంటి సందర్భానికి దూరం అయిపోయాము అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం నిన్న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా దక్షిణాదికి ఏమీ అన్యాయం జరగట్లేదు, ఉత్తరాది దక్షిణాది అన్న భేదభావాలు అయితే తీసుకురావద్దు అని, ముఖ్యంగా ఏ స్టేట్స్కి ఎంత పెరుగుతాయని కూడా చెప్పారు. కానీ ఎందుకు విపక్షాలను కన్విన్స్ చేయలేకపోయింది? దానికి సమాధానం వారు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. మనకేమిటంటే రాజకీయాల్లో ఎత్తుగడలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించడం తప్ప ప్రజా సంక్షేమము, జనహితాన్ని పెంచటము, సామరస్యంగా పరిష్కారం చేయటం అనే ధోరణి పోయింది. మీరు సూర్యుడు తూర్పును ఉదయిస్తారంటే నేను కాదు, తూర్పును కాదని నేను బుకాయిస్తున్నాను. నేను సూర్యుడు తూర్పునంటే మీరు కాదు పశ్చిమని మీరు అంటున్నారు. ఆ తీరు రాజకీయంలో వచ్చింది. పూర్వకాలం పంచాయతీల్లో ఇలాంటి రాజకీయం ఉండేది. మనకి పాత సినిమాల్లో కూడా కొన్ని చోట్ల చూసాం. అవతల వాడు సర్పంచ్గా ఉన్నంతకాలం రోడ్డు రావడానికి ఎట్లా వస్తుంది చూస్తానని చెప్పి వీడు శపథం చేస్తాడు. వీడు సర్పంచ్గా ఉన్నంతకాలం రోడ్డు ఎట్లా వస్తుందో అవతల శపథం చేస్తాడు. ఇద్దరు కలిసి జనాన్ని నాశనం చేస్తారు. అది రాజకీయం కాదు, అది మధ్యయుగాల పెత్తందరి స్వభావం. అది ఇంకా మన రాజకీయాల్లో కొనసాగుతుంది. అవతల వాడిని దెబ్బగొట్టాలని ఆలోచన అంతే కదా. బస్తీ మీద సవాల్ రాజకీయం, తొడగొట్టే రాజకీయం తప్ప ఎక్కడైనా చర్చల్లో సౌమ్యత, వాస్తవాలు, తర్కము, సమాజహితం పట్ల దృక్పథము, నిర్దిష్టమైనటువంటి మధ్య మార్గాన్ని అన్వేషించటము, ప్రజల్ని ఒప్పించి ప్రయత్నించడం జరుగుతుందా? దమ్ముంటే చూసుకో, తడాక, ఇదే భాష. కాబట్టి ఆ వరవడిలో కొనసాగుతున్న రాజకీయం ఇది. వాళ్ళు ఏమన్నారో మీకు నాకు అనవసరం, ఏం చేస్తున్నారు, ఆ చేసేది ఎందుకు చేస్తారో నాకు అనవసరం. ఉదాహరణకు బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకి సీటు తగ్గకుండా మేము చేస్తాము అని చెప్పని నిజంగా ముందుకు వచ్చామని చెప్పన్నారు. దానికి బిల్లులో పెట్టడానికి సిద్ధం, 1 గంట టైం ఇవ్వండి, ఈ కాపీలు చేసి బిల్లులో పెడతాము, బిల్లులో భాగంగా పెడతామని కూడా అన్నారు. అబద్ధం ఆడారు అనుకోండి, మీరు పెట్టండి అని చెప్పంటే రుజువు అయిపోయేది. నిజమే చెప్పారనుకోండి, మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి ఇష్టం ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, మనకు అవసరం కదా, మనం ఒప్పుకోవాలి. మనం ఎందుకు చేశారన్నది మనకు అనవసరం, ఏం చేశారో ముఖ్యం. ఉదాహరణకి బీజేపీ ఈ సమయంలో గొడవ ఎందుకు దక్షిణాది ఉత్తరాది చెప్పి దేశ సమైక్యత కోసం చేస్తుండొచ్చు, మంచిదే. కాదు, దక్షిణాదిని కూడా మాకు సీట్లు రావాలి, అధికారం రావాలి, ప్రజలు నాకట్టుకోవాలి కాబట్టి చేస్తుండొచ్చు, తప్పులేదు. దక్షిణాదిని పెరగాలని కోరుకుంటే తప్పులేదు కదా. కాదు, ఆర్థిక అభివృద్ధి అవసరం ఈవేళ, మరి ఇప్పటికే అమెరికాతో గొడవలు ఉన్నాయి, ఈ వాణిజ్యం విషయంలో, ఇరాన్ యుద్ధంలో గొడవలు ఉన్నాయి, మధ్యలో పంచాయతీ ఎందుకని చేస్తుండొచ్చు, మంచిదే కదా. కారణం ఏదైనా మనకు అనవసరం. మన ప్రయోజనాలు నెరవేరుతున్నప్పుడు ఇంత కీలకమైన అంశం మీద, ఇంత ముఖ్యమైన అంశం మీద రాజ్యాంగ సవరణ అవసరమైనప్పుడు దాన్ని వదిలేసి మనం సంతోషపడిపోయి రేపు పొద్దున కన్నీళ్లు గారిస్తే ఉపయోగం ఉంది? మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటే ఎట్లాగా? డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే డిఎంకే కూడా పెద్ద ఎత్తున ప్రతులను చించేయడం కావచ్చు, ఉద్యమానికి పిలుపునివ్వడం కావచ్చు చేసింది. అసలు దక్షిణాదికి జరిగే అన్యాయం మీద ఎటువంటి క్లారిటీ ఈ సీఎంలకు లేదా, లేకపోతే వీళ్ళని కన్విన్స్ చేయడంలో
కేంద్రం విఫలమైందని అనుకోవచ్చు అంటారా? అసలు ఎలా, వారికేం అసలు క్లారిటీ డీలిమిటేషన్ వారికేం వల్ల క్లారిటీ దక్షిణాదికి ఉందో జరిగే అన్యాయం ఏంటంటారు? వారికేం క్లారిటీ ఉందో చెప్పే సాహసం నేను చేయను. సమస్య ఏంటంటే రాజ్యాంగం వచ్చిన తొలినాటి నుంచి ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నట్టుగా ఏర్పాటు ఏం చేశారంటే జనగణన జనాభా లెక్కలు జరుగుతాయి, సెన్సస్ అంటాం ప్రతి 10 ఏళ్ళకి. 1901 నుంచి ఇప్పటిదాకా ఒక 2021లో మినహాయిస్తే ప్రతి 10 ఏళ్ళకి జరుగుతూ వచ్చింది. ఆ జనగణనను బట్టి ఆ జనాభా రాష్ట్రంలో ఎంత ఉన్న దాన్ని బట్టి రాష్ట్రాలకి లోక్సభలో స్థానాలను కేటాయిస్తారు. ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ, తక్కువ జనాభా ఉంటే తక్కువ. జనాభా దామాషాగా ప్రాతినిధ్యం ఇవ్వటం ప్రపంచం అన్ని ప్రజాస్వామ్యాల్లో రివాజ్ అది. 1976లో ఏం చేశారంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. జనాభా పెరిగినప్పుడు కాకుండా జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. కాబట్టి 1971 జనాభా లెక్కల ప్రకారమే ఈ సీట్లు వచ్చే 25 ఏళ్ల పాటు కేటాయిద్దాం. అంటే తర్వాత జనాభా పెరిగినా కూడా దానికి అదనంగా మనం సీట్లు ఇవ్వద్దు అని రాజ్యాంగ సవరణ చేశారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా. 42వ రాజ్యాంగ సవరణ 25 ఏళ్ల పాటనే చెప్పారు. అందుకనే 1971లో మనకు కేటాయించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 42 సీట్లు. ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఇప్పటిదాకా ఎందుకు కొనసాగుతున్నాయి? 2001లో ఆ రాజ్యాంగం చేసిన సవరణ కాలం చెల్లింది 25 ఏళ్ళు. అప్పుడు నేను పూనుకున్నాను. నేను కేసీ శివరామకృష్ణన్ ఒక ఉన్నతాధికారి రిటైర్ అయిపోయినారు, చనిపోయినారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి జాతీయ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఎన్నికల సంఘము, మరి జాతీయ స్థాయిలో మంత్రి, ఈ న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈ రంగంలో నిపుణులతో కూర్చోబెట్టి జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఇంకో 25 ఏళ్ల పాటు వాయిదా వేయించాం. మళ్ళీ ఇంకో రాజ్యాంగ సభ 84వ రాజ్యాంగ సభ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా 25 ఏళ్ళు కదా, రాజువడో రౌతవడో తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాను. కాలం గిరుని తిరిగిపోయింది, 25 ఏళ్ళు అయిపోయినాయి. 2026లో 25 ఏళ్ళు అయిపోయి మళ్ళీ పాత రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రకటన వచ్చేస్తుంది జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ అని.